తన సమీపానికి వచ్చిన ఘృతాచిని చూసి వ్యాసుడు ఈ ఊర్వశి కథను తలుచుకున్నాడు. ఏమి చెయ్యాలో తోచడం లేదు, ఈ అప్సరసకు లొంగకూడదని మాత్రం అనుకున్నాడు. ఘృతాచి కూడా ఇంకొంచెం చనువు తీసుకోవడానికి జంకింది. శపిస్తాడేమోనని భయపడింది. చిలక రూపం ధరించింది. అటూ ఇటు గెంతింది. మరింత అద్భుతంగా కనిపించింది. వ్యాసుడు మరింత కలవరపడ్డాడు. తనువంతా మన్మథ విషం అయింది. సర్వాంగాలు స్వాధీనం తప్పి తిరుగుబాటు చేస్తున్నాయి అనిపించింది. అయినా గొప్ప ధైర్యంతో మనసును చిక్కబట్టుకున్నాడు. నిర్వహించలేకపోతున్నాడు. గుండె జారిపోయింది. ఘృతాచి 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 అంటోంది మనస్సు. ఆ అరణిలో అగ్నిమదనం జరుగుతోంది. వేగం పెరిగింది. వీర్యస్ఖలనమైంది. అరణిలో పడింది. చిలకడం కొనసాగింది. అరణి నుండి పుత్రుడు జన్మించాడు. ముమ్మూర్తుల వ్యాసుడే. హవ్యంలో భగ్గుమన్న యాగాగ్నిలా ఉన్నాడు. వ్యాసుడు నివ్వెరపోయాడు. ఏమిటిది అని క్షణకాలం ఆలోచించాడు. శివుడిచ్చిన వరం జ్ఞాపకం వచ్చింది. అరణీగర్భ సంభూతుడు తేజోరూపి పుత్రుడు జన్మించాడని సంబరపడ్డాడు. మరొక అగ్నిలా ఉన్నాడని మురిసిపోయాడు. గంగాజలంతో స్నానం చేయించాడు. జాతక కర్మలు నిర్వహించాడు. ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. దేవదుందువులు మ్రోగాయి. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నృత్యం చేశారు. విద్యాధర నారద తుంబురులు తండ్రి కొడుకులను స్తుతించారు. అతడి కోసం కృష్ణాజినం దండ కమండలువులు ఆకాశం నుండి ఆవిర్భవించాయి. జన్మతా జాయతే శూద్ర, పుట్టుకతో ప్రతి వాళ్ళు శూద్రులే. కర్మణా జాయతే విప్రహ, ఎవరైతే కర్మ చేస్తారో వాళ్ళను విప్రులు అంటారు. అందుచేత ఈ చౌలోపనయనము, బ్రాహ్మణులకు చౌలోపనయనము అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. దానికి ఈ వస్తువులు ఉపయోగిస్తారు. కృష్ణాజినం దర్భమయీ చ మౌంజిం పాలాశదండం పరిధానశాటి యజ్ఞోపవీతంచ దిశస్తు నిత్యం వటోశ్చిరాయుశుభకీర్తి విద్య అని అంతరిక్షాత్ పవాతోయం దండం కృష్ణాజినం శుభం కమండలం సుధాదివ్యం శుకస్యార్దే ద్విజోత్తమ. వెనువెంటనే ఆ బాలుడు తేజస్విగా ఎదిగాడు. శాస్త్రీయంగా ఉపనయనం జరిగింది. తండ్రికి లాగానే ఇతడికి పుట్టుకతోనే వేదాలన్నీ బుద్ధిస్తమయ్యాయి. శుక్రీ రూపం ధరించిన ఘృతాచిని చూడడం వల్ల జన్మించాడు కనుక సూతుడికి శుకుడు అని నామకరణం చేశాడు. వ్యాసుడు బృహస్పతిని గురువుగా వరించి బ్రహ్మచర్య దీక్ష ఇప్పించాడు. సకల వేదాలను వేదాంగాలను ధర్మశాస్త్రాలను సమగ్రంగా బృహస్పతి ఆశ్రమంలో గురుకుల పద్ధతిలో అభ్యసించాడు. శుకుడు చదువు పూర్తి అయింది. గురుదక్షిణ చెల్లించి వ్యాసాశ్రమానికి వచ్చాడు. సంబరపడుతూ తండ్రి ఎదురుగా వెళ్ళి ప్రేమగా కౌగలించుకొని శిరస్సు మూర్కొన్నాడు. కుశలం అడిగాడు. చదువు సంధ్యల విషయం అడిగి మురిసిపోయాడు. అందమైన ఒక మునికన్యను చూసి శుకుడికి వివాహం చేయాలనుకున్నాడు. ఏ తండ్రికైనా కూడా కుమారుని చూస్తే ఆనందం కలుగుతుంది. ఎందుకంటే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. ఆ సుమతి శతకకర్త బద్దెన ఏం చెప్పాడంటే, కొడుకు పుట్టాడు అనే సంతోషము తండ్రికి అప్పుడు కలగదట. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని కనుగొని పొగడగా, ఆడు పెరిగి పెద్దగయి ఒక ఉన్నత స్థాయికి అందుకున్నప్పుడు, ఒక కలెక్టర్ గానో ఒక ఇంజనీర్ గానో ఒక డాక్టర్ గానో అయినప్పుడే ఆ తండ్రి ఇతరుల యొక్క నోట ఆ నోట ఈ నోట విని అప్పుడు సంతోషపడతాడు. అప్పుడే తండ్రికి సుఖం సంతోషం కలుగుతుందట. పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. కాబట్టి ఈ కుమారుణ్ణి చూశాడు వ్యాసుడు. శుకుడికి ఇక వివాహం చేయాలి అనుకున్నాడు. నాయనా, చదువులన్నీ పూర్తి చేశావు, చాలా ఆనందంగా ఉంది. ఇక గృహస్థాశ్రమం స్వీకరించు. దేవతలను పితృదేవతలను అర్చించు. మనుమణ్ణి బహుకరించి నన్ను బంధ విముక్తుణ్ణి చెయ్యు. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు కనుక
నా కోరికను తీర్చు నాయనా. ఎంతో తపస్సు చేస్తే గాని అయోనిజుడిగా నీవు నాకు జన్మించావు. వ్యాసుడు ఇలా తనలో తాను మాట్లాడేస్తున్నాడు. శుకుడు కల్పించుకొని అడ్డుకట్ట వేశాడు. తండ్రి, మీరేమంటున్నారో నాకు తెలియడం లేదు. మీరు ధర్మజ్ఞులు, తత్వం తెలిసినటువంటి వాళ్ళు. నేను మీకు శిష్యుణ్ణి, ఆజ్ఞాపించండి చేస్తాను అన్నాడు శుకుడు. తనయ, నీ కోసమని నేను 100 ఏళ్ళు తపస్సు చేశాను నాయనా. ఎంతో శ్రమపడ్డాను. శివానుగ్రహం వల్ల నువ్వు జన్మించావు. ఏ మహారాజును అడిగి నీకు పుష్కలంగా ధనం తెప్పిస్తాను. యవ్వనంలో ఉన్నావు, సుఖాలు అనుభవించు నాయన అన్నాడు. తండ్రి, అసలు ఈ మానవలోకములో ఆరోగ్యకరమైన సుఖం అంటూ ఏదైనా ఉన్నదా? ప్రతి సుఖములోనూ దుఃఖస్పర్శ తప్పదు కదా. మరి నీ వంటి ప్రాజ్ఞులు వాటిని నిజంగా సుఖాలు అంటారా? అనరు కదా. కిం సుఖం మానుషే లోకే బ్రూహితాత నిరామయం దుఃఖ విద్దం సుఖం ప్రాజ్ఞ నా వదంతి సుఖం కిలహ. పోనీ నువ్వు అన్నట్టు వివాహం చేసుకుంటానే అనుకో, ఆవిడకి వశవర్తి కావలసిందే కదా. పరతంత్రుడికి, అందున స్త్రీ విజితుడికి సుఖం ఏమిటి? ఇనుప సంకెళ్లలోనో కొయ్య బోనుల్లోనో తగులుకున్న వాడికి ఒకప్పటికి కాకపోతే ఒకప్పుడైనా మోక్షం ఉంటుందేమో, కానీ దారాపుత్ర రూపమైన సంసార బంధంలో ఇరుక్కున్న వాడికి ఎప్పటికీ బయటపడలేడు. మలమూత్ర సంబంధమైన ఈ దేహం మీద జ్ఞానులకు కోరిక ఉండదు. పైగా నేను అయోజనుణ్ణి. నాకు యోని విషయమైన కోరికలు ఎలా ఉంటాయి, ఎందుకు ఉంటాయి? అంతేకాదు తండ్రి, నాకు మరో జన్మ అంటూ ఉంటే అప్పుడు కూడా అయోనిజుడిగానే పుట్టాలనుకుంటున్నాను. అద్భుతమైన ఆత్మానందాన్ని విడిచిపెట్టి ఈ మలమూత్ర సుఖాలు నాకెందుకు తండ్రి అన్నాడు. వ్యాసమహర్షి, వేదాలు అధ్యయనం చేశాను. అవి కర్మ మార్గాన్ని ఉపదేశిస్తాయి. ఆ మార్గం హింసామయం. ఇదొక వైరుధ్యం. మరొకటి, బృహస్పతి కదా నాకు గురువు. ఆయన స్వయంగా సంసార సముద్రంలో మునిగిపోయాడు. ఆయన హృదయాన్ని అవిద్య ఆవరించింది. నన్ను ఎలా తరింపజేస్తాడు చెప్పు? రోగగ్రస్తుడైన వైద్యుడు మరొక రోగికి వైద్యం చేసినట్టు మోక్షార్థినైన నాకు అటువంటి బృహస్పతి గురువుగా ఉండడం వట్టి విడంబన, నటన. అందుకే ఆ గురువుకి నమస్కారం పెట్టి నీ దగ్గరికే వచ్చాను అన్నాడు. సంసార సర్పమంటే నాకు చచ్చేంత భయం. సంసారం అంటే ఒక పాము లాంటిది. తత్వబోధ చేసి నువ్వే నన్ను కాపాడాలి. ఘోరమైన ఈ సంసారంలో పడి కొట్టుకోవడం మొదలు పెడితే ఇక దానికి అంతమంటూ ఉండదు. రేయింబవళ్ళు సూర్యుడిలా అవిశ్రాంతంగా పరిభ్రమించవలసిందే. ఆలోచించి చూస్తే ఈ సంసారంలో ఏ సుఖము లేదు. కానీ మూఢులు పేడలో పురుగుల్లాగా అదే సుఖం అనుకుంటున్నారు. వేదశాస్త్రాలు చదివినవారు సంసార లంపటులయ్యారంటే వారికన్నా మూర్ఖులుండరు. వాళ్ళకన్నా కుక్కలు, గుర్రాలు, పందులు నయం. దుర్లభమైన మానవ జన్మ ఎత్తి అత్యుత్తమమైన విద్యలైన వేదశాస్త్రాలను అధ్యయనము చేసి వచ్చిరాని సంసారంలో పడ్డారంటే వాణ్ణి ఎవడు రక్షిస్తాడు? వాడికి ఇంకా ముక్తి ఉంటుందా? అటువంటి వాణ్ణి పండితుడు అని కీర్తించడం కన్నా అన్యాయము, ఆశ్చర్యముందా? నా దృష్టిలో ఈ సంసార బంధములో ఇరుక్కోని వాడే అసలైన పండితుడు. మేధావి, శాస్త్ర పారంగతుడు భవబంధాలను విడిపించుకోవటానికి పనికిరాని చదువే కాదు. దానికోసం శ్రమపడడం వృధా. గృహస్థాశ్రమం అంటున్నారే, ఈ గృహస్థాశ్రమానికి అర్థం ఏమిటి? గృహాణి ఇతి గృహం, గృహ్ణాతి ఇది గృహం అంటే పురుషుణ్ణి పట్టి బంధిస్తుంది కనుక గృహం. వాణ్ణి ఎక్కడికి పోనించదు. అది ఒక చెరసాల. అందులో సుఖం ఏముంటుంది తండ్రి? అదంటే నాకు భయం. కాబట్టి పూర్వకాలము లోపల రఘుమహారాజుల యొక్క చరిత్ర లోపల ఒకే పద్యము లోపల చెప్పడం జరిగింది. ఒక శ్లోకము లోపల, శైశవేభ్యస్త విద్యానాం విషయే నిశనైషినాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంత్యతనుత్యజాం అన్నారు. శైశవేభ్యస్త విద్యానాం, బాల్యము లోపల విద్య నేర్చుకోవడం. యౌవనే విషయైషిణాం, యవ్వనము లోపల వివాహం చేసుకోవడం, సంసారం చేయడం, పుత్రుల్ని కనడం. వార్ధకే మునివృత్తీనాం, ముసలితనం వచ్చిన తర్వాత జపతపాదులు చేసుకొని అడవికి వెళ్ళి యోగేనాంతే తనుత్యజాం, యోగముతో బొందితో స్వర్గానికి వెళ్ళిపోయేవారు. ఈ రఘుమహారాజుల చరిత్ర ఈ ఒకే శ్లోకంలో చెప్పబడి ఉన్నది.
గృహ్ణాతి పురుషం యస్మాత్ గృహం తేన ప్రకీర్తితం క్వ సుఖం బంధనాగారే తేన భీతో స్మృహ్యాంపితః. పూర్వజన్మంలో పండితులై పుణ్యం చేసుకొని ఇప్పుడు మానవ జన్మ ఎత్తి మళ్ళీ బంధనాల్లో తెలిసి తగులుకుంటున్నారంటే వాళ్ళు ఎంత విధివంచితులో కదా, ఎంత మందమతులో కదా. శుకుడి ప్రసంగము ప్రవాహంలా సాగింది. ఈసారి అడ్డుకట్ట వేయడం వ్యాసుడి వంతు అయింది. గంభీరంగా బదులు పలికాడు. పుత్రక, గృహం బంధనాకారం కాదయ్యా, అది బంధన కారణం కూడా కాదు, మనస్సు అన్నింటికి కారణం. మనస్సు గట్టిగా ఉంచుకుంటే ఎలాంటి బంధాలు మనను ఏమీ చేయలేవు. అది కనుక బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలో ఉండి మోక్షాన్ని కూడా పొందవచ్చు. న గృహం బంధనాకారం బంధనే చ కారణం మనసాయో వినిర్ముక్తో గృహస్థోపి విముచ్యతే. న్యాయబద్ధంగా ధనం ఆర్జించి వేద విధులకు ఆచరిస్తూ సత్యవాగ్నియమం పాటిస్తూ శుచిగా జీవించినట్లయితే గృహస్థునికి కూడా మోక్షం లభిస్తుంది. అతడు సంసారంలో ఉన్నప్పటికీ ముక్తుడే. బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి 3 ఆశ్రమాల వారు మధ్యాహ్నం అయ్యేసరికి గృహస్థుని ఆశ్రయించి భిక్షను స్వీకరిస్తారు. సత్యవాదులై శుచిగా శ్రద్ధగా అన్నాధికం చేస్తూ గృహమేధులు తక్కిన ఆశ్రమాల వారికి మహోపకారం చేస్తున్నారు. గృహస్థాశ్రమం అన్నింటికంటే ఉత్తమమైనటువంటి ఒక ఆశ్రమం. అంతకు మించిన ధర్మం లేదు. అందుకే వశిష్ఠుడు మొదలైన జ్ఞానులు ఎందరెందరో గృహమేధులయ్యారు. వేద మార్గంలో పయనించే గృహస్థులకు స్వర్గము మోక్షము ఉత్తమ జన్మ. ఏది కోరుకుంటేనే అది లభిస్తుంది బిడ్డా. ధర్మవేత్తలు ఒక మాట చెప్పారు, ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమానికి అధిరోహించాలి అని. నువ్వు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నావు, ఇప్పుడు గృహస్థాశ్రమంలోనికి ప్రవేశించాలి. అటుపైన వానప్రస్థ సన్యాసాదులు అంతేకాదు దుముకుళ్ళు చెల్లవు. అందుచేత గార్హాపత్యాగ్నిని సముపాసించు. దేవతలను, పితృదేవతలను, మనుష్యులను ఆరాధనలతో సంతృప్తిపరచు. పుత్రుణ్ణి పొంది అతన్ని గృహస్థుని చేసి వానప్రస్థం స్వీకరించు. అది పూర్తి చేసి సన్యాసాశ్రమంలో ప్రవేశించు. ఇంద్రియాలున్నాయే, ఇవి అవ్వడానికి 5 కానీ గొప్ప మాదక ద్రవ్యాలు. అందులోనూ అవివాహితుడి మరీ ఇబ్బంది పెడతాయి. ఇంద్రియాణి మహాభాగ మాదకాని సునిశ్చితం ఆధారస్య దురంతాని పంచైన మనసా సహా. అందుచేత వివాహం చేసుకో. ఇంద్రియాల జయం కోసం తపస్సు చెయ్యు. విశ్వామిత్రుడు చూడు, 3000 సంవత్సరాలు నిరాహారుడై తపస్సు చేసి ఇంద్రియాలను జయించాడు. అయినా మేనకను చూసి మోహితుడయ్యాడు. శకుంతల జన్మించింది. నా తండ్రి పరాశరుడు నావ మీద నదిని దాటుతూ దాశరాజ కూతుర్ని అంటే చేపల కంపు కొడుతూ ఉన్న నల్లగా ఉండే సత్యవతిని చూసి మోహించాడు. మదనబాణ పీడితుడయ్యాడు. వెంటనే చేపట్టాడు. బ్రహ్మదేవుడు కూడా సొంత కూతుర్నే చూసి మోహపడ్డాడు. తర్వాత రుద్రుడు వారించాడనుకో. కాబట్టి నువ్వు కూడా వివాహం చేసుకో. కులము రూపము ఉన్న కన్యను పెళ్ళాడు. వేద మార్గములో పయనించు. వ్యాసుడింత విపులంగా ఉపదేశం చేసిన శుకుడిలో మార్పు రాలేదు. అతడి నిర్ణయం మారలేదు. ఖండితంగా చెప్పాడు, తండ్రి నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను మాత్రం గృహస్థాశ్రమం స్వీకరించను. అది దుఃఖకరం లాంటిది, ఒక వల లాంటిది, నిత్య బంధనము. అందులో పడితే ధనచింత తప్ప మరొకటి ఉండదు. ప్రతిదానికి డబ్బు కావాలి, ధనం కావాలి. ధనమూలమిదం జగత్. పోనీ అని ధన సంపాదన చెయ్యకపోతే తన వాళ్లే తనని హింసిస్తారు. డబ్బు లేకుంటే తన వాళ్లే తనను హింసిస్తారు, పీడిస్తారు. ఇంద్రుడు అంతటి వాడికే సుఖం లేదంటే ఇక ఇతరుల సంగతి చెప్పాలా? ఇంద్రుడు అన్ని విధాలా సంపన్నుడే, త్రిలోకాధిపతి. ఆ పీఠాన్ని ఆ సంపదను కాపాడుకోవడానికి అతడు పడే పాట్లు ఇన్ని అన్నివా? ఎవరు తపస్సు చేసుకుంటారా? మరి ఎవరిని మోసగించి వాళ్ళ తపస్సును భంగం చేయాలా అని చెప్పి ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాడు. ఎన్నో విఘ్నాలు కల్పిస్తూ ఉంటాడు. చూడండి, సాక్షాత్తు లక్ష్మీదేవికి మగడైన విష్ణుమూర్తి కూడా ఆయనకు సుఖపడుతున్నాడా? ఎప్పుడు దానవులతో జగడాలు, యుద్ధాలు,
మరి బ్రహ్మదేవుడు సుఖపడుతున్నాడా? అతడి పరిస్థితి కూడా అంతే. తపస్సులైన వారికి రాక్షసులకు వరాలు ఇవ్వడము, ఇస్తే ఒక తంట పడడము, ఇవ్వకపోతే మరొక తంట. పార్వతీపతి అవస్థ చూడు, శివుడు ఆయనేమన్నా సుఖపడుతున్నాడా? అందుకే ఈ ముగ్గురు ఎప్పుడు తపస్సులు చేసుకుంటూ ఉంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిరంతరం తపస్సు చేసుకుంటూనే ఉంటారు. ఇంతటి ధనవంతులే సుఖనిద్రకు నోచుకోలేదంటే నిర్ధనులైన మామూలు మనుషుల సంగతి చెప్పాలా? కదా చిన్న సుఖీ శేతే ధనవానపిలోలుప నిర్ధనస్తు కథం తాత సుఖం ప్రాప్నోతి మానవా. అన్నీ తెలిసి ఓ మహర్షి, నన్ను నీ కుమారుణ్ణి ఈ సంసార కూపంలో దింపాలని చూస్తున్నావా? ఇది నీకు భావ్యమా? సంసారంలో సుఖాలు లేకపోగా అన్నీ దుఃఖాలే. సంసారం సాగరం దుఃఖం నిత్య దుఃఖ పునఃపునః అన్నారు. కాబట్టి జన్మ దుఃఖం, పుట్టుకతోనే ఏడ్చుకుంటూ పుడతాము. జరా దుఃఖం, దాని తర్వాత ముసలితనం వస్తుంది, అప్పుడు ఏడవడమే. మరణ దుఃఖం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో, ఇంకా మరణ దుఃఖం. ఇక మలమూత్రాలు నిండిన గర్భవాసం చేయడం అదొక దుఃఖం. వీటన్నింటికన్నా మించిన దుఃఖం మరొకటి ఉంది, అది తృష్ణాలోభ దుఃఖం. సంసార పోషణ కోసం ధన సహాయము కోరి పరుల దగ్గర చేయి చావడం కంటే మిన్నాది. కాబట్టి మరణాన్ని మించిన ధనము లేదు. ఇలా సంపాదించి జీవించే విప్రులు బుద్ధిబలం బొత్తిగా లేనివారు. వారి బ్రతుకు దినదిన మరణం లాంటిది, రోజూ చావే. ఇన్ని శాస్త్రాలు చదివి మహా విద్వాంసులై వెళ్ళి ధనవంతుల గుమ్మాల్లో నిలబడి వారిని స్తుతించడం ఎంత చావు. ఇదంతా ఎందుకుట? సంసార పోషణ కోసం. సంసారమే లేకపోతే ఒక్క పొట్ట నింపుకోవడానికి ఇన్ని దైన్యాలు అవసరం లేదు కదా. హాయిగా అడవుల్లో పండ్లో దుంపలో తింటూ నీళ్లు తాగుతూ పొట్ట నింపుకోవచ్చు కదా. అందుచేత మరోసారి మనవి చేస్తున్నాను, సంసారానికి నేను సర్వతా విముఖుణ్ణి అన్నాడు పుత్రుడు. యోగశాస్త్రం నేర్పు, జ్ఞానశాస్త్రం సుఖప్రదం, కర్మకాండ అంటే మాత్రం నాకు సుతరాము గిట్టదు. జన్మదాత దయచేసి కర్మక్షయోపాయం ఉపదేశించు. వర్ధమాన ప్రారబ్ధ సంచిత కర్మలు 3 నశించే మార్గం తెలియజేయు. కర్మలు 3 రకాలు ఉంటాయి. వర్ధమానము ఇప్పుడు ప్రస్తుతం, ప్రారబ్ధము తను చేసుకున్నటువంటిది, సంచితము రాబోయే కర్మలు, ఇవన్నీ కూడా కర్మలు ఉంటాయి. అంతేగాని నారీ బాహుబంధాల్లోనికి నన్ను నెట్టకు. జలజాక్షి అంటే అచ్చము జలగే, తెలియకుండా రక్తం పీల్చేస్తుంది. హావభావ చేష్టలకు మూర్ఛితుడై మగాడు కోలుకోలేడు. భోగాల పేర ధనాన్ని, శక్తిని, కుటిల సంభాషణలతో మనస్సుని క్రమంగా సర్వస్వం హరిస్తుంది. కాంతామణి అంతకు మించిన దొంగను సృష్టిలో మరి చూడలేము. నిద్ర సుఖాన్ని వదులుకోదలిస్తే వివాహం చేసుకోవాలి. బ్రహ్మదేవుడు ఈ వంకతో పురుషుల్ని వంచిస్తున్నాడు. మూర్ఖులు ఆ ఉచ్చులో పడిపోతున్నారు. భోగైర్వీర్యం ధనం పూర్ణం మనః కుటిల భాషణై కాంతాహరతి సర్వస్వం కహస్తే నస్త దృశోపరః. శుకుడు ఇంత వైరాగ్యంతో మాట్లాడుతున్నాడంటే వ్యాసుడు చాలా దిగులు పడ్డాడు. ఏమి చేయాలో తోచలేదు, ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు. కండ్ల ఎదుట నీళ్లు బొటబొట కారాయి. మనస్సు బడిలిపోయింది, శరీరంలో వణుకు మొదలయ్యింది. శుకుడు ఆశ్చర్యపోయాడు, కళ్ళు విప్పార్చి చూశాడు, ఆలోచనలో పడ్డాడు. అహో, మాయాబలం ఎంతటిది! విష్ణువంశ సంభూతుడై వేదాలను విభజించి పురాణాలు రచించి భారతం లిఖించిన మహాజ్ఞాని వ్యాసుణ్ణి కూడా మోహపరుస్తుందంటే దాని శక్తి అమేయం, అజేయము. ఇంతకీ ఆ మాయా ఏమిటో అర్థం కావడం లేదు. త్రిమూర్తులనే మోహపరుస్తున్న ఆ మాయాశక్తిని శరణు వేడుతాను. ప్రస్తుతం నా తండ్రి మహాసముద్రంలో నావ పగిలిన బేహారిలా ఉన్నాడు, పామరుడిలా దుఃఖిస్తున్నాడు. నిజానికి ఇతడెవరు, నేనెవరు, ఎలా ఇక్కడికి వచ్చాను? ఈ భ్రాంతి ఏమిటి? పంచభూతాలతో నిర్మితమైన శరీరాలకు పుత్ర వాసన, ఈ బంధం ఏమిటి? మాయావులను కూడా మాయ చేసే మహామాయ ఇదే. వ్యాసుడే ఇలా రోధిస్తున్నాడంటే దీనికి తిరుగులేదన్నమాట. ఇలా ఒక నిశ్చయానికి వచ్చిన శుకుడు మనసులో ఒక్కసారి ఆ మాయాదేవికి నమస్కరించాడు. దీనుడై శోకార్ణవంలో మునుగుతున్న వ్యాసుడికి మరింత చేరువయ్యాడు. పరాశరాత్మజ, మహానుభావ, అందరికీ జ్ఞానోపదేశం చేసి నువ్విలా పామరుడవై శోకిస్తున్నావేమిటి? ఆశ్చర్యంగా ఉంది. సరే, ఈవేళ నీకు
నేను పుత్రుణ్ణి, మరి పూర్వజన్మంలో నేనెవడిని, నువ్వు ఎవరు, ఈ భ్రాంతి ఏమిటి, ధైర్యం తెచ్చుకో, బుద్ధిని మేల్కొల్పు, మనస్సును విషాదంలోనికి జారిపోనివ్వకు, ఇదంతా ఒక మోహజాలం అనుకుంటే దుఃఖం తనంత తానే తొలగిపోతుంది. ఆకలి వేస్తే తినుబండారాలతో కడుపు నిండుతుందే కానీ కొడుకుని చూసుకుంటూ ఉంటే ఆ ఆకలి తీరుతుందా? దాహం వేస్తే నీళ్లు త్రాగాలి కానీ అందగాడు కదా అని చెప్పి తన కుమారుని ముఖం చూస్తే కడుపు నిండుతుందా? ఘ్రాణ సుఖం కావాలంటే, వాసన చూడాలంటే సుగంధం ఉండాలి, శ్రవణానందం పొందాలంటే సంగీతం ఉండాలి, స్త్రీముఖం కావాలంటే స్త్రీయే అవసరం, స్త్రీ యొక్క సుఖం కావాలంటే స్త్రీయే అవసరం. అన్ని సుఖాలు పుత్రుడితోనే లభిస్తాయనుకోవడం భ్రమ కాదు. నిజానికి నేను ఆనందించగలిగిన సుఖం, ఆనందం ఏమీ లేదు. అజిగర్తుడు అనేటువంటి వాడు హరిశ్చంద్రుడికి యజ్ఞపశువుగా తన సొంత కొడుకునే అమ్మివేశాడు. తెలుసు కదా ఆ కథ. సుఖపడాలి అనే లోభం నీకుంటే పుష్కలంగా డబ్బు సంపాదించు. సర్వ సుఖాలకు సాధనం ధనమే. కొడుకు చేసేది ఏమీ లేదు. నువ్వు దైవజ్ఞుడివి, మహామతివి, నన్ను ప్రబోధించు, నాకున్న గర్భవాస భయం తొలగించు, సంసార వాసనా జలములో బద్ధుడనయ్యాను అనే ఆలోచన నుండి నన్ను విడిచిపెట్టడం లేదు. ఈ బుద్ధిని మరల్చు, ఇది వృద్ధగామిని, నీ వంటి వారు చెబితే వింటుంది. వ్యాసుడు రవంత తేరుకున్నాడు. సన్యాసం వైపు మొగ్గు చూపుతున్న తన తనయుణ్ణి పరిశీలనగా చూశాడు. మెల్లగా బదులు పలికాడు. అరణిగర్భ సంభవ, నేను దేవీ భాగవతం రచించాను. అంటే 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, మొత్తము 36 పురాణాలు వింటే ఎంత పుణ్యం లభిస్తుందో ఇప్పుడు మనం చెప్పబోయేటువంటిది వినేటువంటి యొక్క దేవీ భాగవతము వింటే అంత పుణ్యం మనకు లభిస్తుంది. ఇది పెద్ద గ్రంథమేమీ కాదు, కేవలం 12 స్కందాలు మాత్రమే ఉంటాయి, 12 భాగాలు ఉంటాయి. కానీ అన్ని పురాణాలకు తలమానికము ఈ దేవీ భాగవతము. దాన్ని వింటే చాలు సదసద్వివేకము కలుగుతుంది. ఎంతటి మూర్ఖుడైనా కూడా, ఎంతటి అజ్ఞాని అయినా కూడా జ్ఞానవంతుడవుతాడు. వటపత్రం మీద పసిబాలుడై పడుకున్న విష్ణుమూర్తికి నన్ను ఎవరు ఇలా చేశారు, ఎందుకు చేశారు, దేనితో చేశారు అనే సందేహాలు వచ్చాయి. మర్యాకు మీద పడుకున్నటువంటి యొక్క ఆ విష్ణుమూర్తికి ఈ విషయాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. వీటిని ఎవరు తీరుస్తారా అని ఎదురు చూస్తూ ఉండగా ఆ జగజ్జనిని, ఆ ఆది పరాశక్తి శ్లోకంలో సగభాగంతో సమాధానం చెప్పింది. ఇదంతా నేనే, నాకన్నా సనాతనం లేదు అంది. శ్లోకార్ధేన తయా ప్రోక్తం భగవత్యాఖిలార్ణవం సర్వదం కల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం. ఈ మాట ఇంతకు ముందు విన్నదే విష్ణుమూర్తి మనస్సుకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ సత్యవాక్కు ఎవరు పలికారు గ్రహించలేకపోయాడు వక్త. మరి ఈ వక్త ఎవరు, స్త్రీయా పురుషుడా? పైనుంచి వినిపించిన ఆ మాటలు విన్నాడు. మరి నపుంసకుడా అని ఆలోచనలో పడ్డాడు. అదే వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకున్నాడు. వటపత్రశాయి అయిన ఆ విష్ణుమూర్తి అప్పుడు ఆ మహాదేవి శాంతస్వరూపిణి ఆయనకు ప్రత్యక్షమయ్యింది. 4 చేతుల్లో శంఖ చక్ర గదాపద్మాలను ధరించి దివ్య అంబరాలను, దివ్య భూషణాలను ధరించి మందస్మితం చక్కగా నవ్వుతూ మహాలక్ష్మి చిన్నారి విష్ణుమూర్తికి కనువిందు చేసింది. ఆమె చుట్టూ ఆమె అంశాలతో ఆమెలాగే ఉన్న చెలికత్తెలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారో వినండి. రతి, భూతి, బుద్ధి, మతి, కీర్తి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, స్వధ, స్వాహ, క్షుధ, నిద్ర, దయ, గతి, తుష్టి, పుష్టి, క్షమ, లజ్జ, జృంభ, తంద్ర, వీళ్ళంతా కూడా అచ్చము ఆదిశక్తిలాగే చెలికత్తెలు ఉన్నారు. విడివిడిగా ఆమెను పరివేష్టించి ఉన్నారు. అందరూ ఆయుధాలు ధరించారు. సువర్ణ భూషణాలు దగదగలాడుతున్నాయి. మెడలలో ముత్యాల దండలు, మందార మాలికలు ప్రకాశిస్తున్నాయి. బాలముకుందుడు అందరినీ చూశాడు. చిన్నగా ఉండి ఆ వటపత్రశా అయినటువంటి విష్ణుమూర్తి ఆ మర్యాకులో పడుకొని వీళ్ళందరినీ చూశాడు. వీరంతా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, నేను ఈ వటపత్రం మీదకి ఎలా వచ్చాను, ఎవరు తెచ్చారు, శిశువును చేసింది ఎవరు, అసలు ఈ మర్యాకు ఎక్కడి నుంచి వచ్చింది, ఈవిడ నా జననియా లేదా మరేదైనా మాయయా, ఇప్పుడు దర్శనం ఎందుకు ఇచ్చినట్టు, నేనిక్కడ ఉండవచ్చునా, ఎటైనా వైదొలగాలా, ఏమి మాట్లాడాలి, బాలుణ్ణి కనుక మౌనంగా ఉండిపోనా, సందేహాలు ముసురుకున్నాయి.
మహాదేవి గమనించింది. సన్నగా నవ్వుతూ పలకరించింది. విష్ణు, ఏమిటలా విస్తుపోతున్నావు? ఇది ప్రతి ప్రళయంలోనూ జరిగినదే కదా. కాకపోతే మహాశక్తి మహిమ వల్ల నన్ను మర్చిపోతూ ఉంటావు. ఆ పరాశక్తి నిర్గుణ నిరాకార, నువ్వు నేను సాకారులము, నేను సాత్విక శక్తిని. గుర్తు తెచ్చుకో, నీ నాభీకమలము నుండి ప్రజాపతి బ్రహ్మ జన్మిస్తాడు. అతడు తపస్సు చేసి రాజస శక్తిని పొందుతాడు. రక్తవర్ణంతో ముల్లోకాలను సృష్టిస్తాడు. నువ్వు వాటిని రక్షిస్తావు. కోపించిన ఆ ప్రజాపతి నొసుట నుండి రుద్రుడు ఉద్భవిస్తాడు. తామస శక్తి యుక్తుడై కల్పాంతంలో జగత్సంహారం చేస్తాడు. అందుకని నేను నీ దగ్గరికి వచ్చాను. గుర్తించు, నీ సాత్విక శక్తిని, లక్ష్మిని నీ వక్షస్థలం మీద నిత్యావసాయినిగా నివసిస్తాను. మధుసూదన, స్వీకరించు అంది. శౌరి సంతోషించాడు. కానీ దేవి, ఒక సందేహం. ఇందాక స్ఫుటాకారంగా ఒక శ్లోకార్థ భాగం వినిపించింది. అది రహస్యం, అది పరమం, అది శివం. ఆ వాక్యాన్ని ఉచ్చరించింది ఎవరు? దరిద్రుడికి ధనం స్పృహలాగా నేను దాన్నే స్మరిస్తున్నాను. ఉచ్చరించింది ఎవరో నీకు తెలిస్తే చెప్పు తల్లి అని అడిగాడు. మహాలక్ష్మి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది. ఓ పుండరీకాక్ష, అది ఉచ్చరించింది ఆదిపరాశక్తి. నువ్వు సాకారంగా ఉన్నా నన్ను ఎరుగుదువు, నిరాకార అయిన పరాశక్తిని నీవు ఎరగవు. అందుకని పరమ గుహ్యమైన ఆ మహావాక్యాన్ని నీ మీద ప్రేమతో నీ కోసం నీ హితం కోరి పరాశక్తి స్వయంగా ఉచ్చరించింది. అది వేదసారం. సూక్ష్మ రూపములో దేవీ భాగవతం సకల శుభావహం, సర్వశాస్త్రసారం, మహావిద్యా ప్రకాశకం. దానికన్నా తెలుసుకోదగింది ముల్లోకాల్లోనూ లేదు. నువ్వు మహాదేవికి ఇష్టుడివి కనుక నీకు ఉపదేశించింది మర్చిపోక ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండు. అందుచేత సుపుత్ర శుక, అప్పటి నుంచి చతుర్భుజుడు ఆ మహావాక్యాన్ని మంత్రంలా జపిస్తున్నాడు. కొంతకాలానికి నాభీకమలము నుండి చతుర్ముఖుడు అయినటువంటి బ్రహ్మదేవుడు జన్మించాడు. అతడికి ఒకప్పుడు రాక్షస భయం వచ్చి పడింది. హరిని శరణు వేడాడు. అతడు యుద్ధం చేసి ఆ రాక్షసులు మధుకైటబులను ఇద్దరిని సంహరించి మళ్ళీ మునుపట్లాగే ఆ శ్లోకార్థ భాగాన్ని జపిస్తూ కూర్చున్నాడు. బ్రహ్మకు సందేహం వచ్చింది. మూల కారణమైన పరాశక్తి తత్వాన్ని తెలియజెప్పి ఆవిడ శ్లోకార్థ భాగంలో స్వయంగా ఉపదేశించిన మహావాక్యాన్ని జపిస్తున్నానన్నాడు. ఆ మంత్రమే ఈ దేవీ భాగవతం. ద్వాపర యుగములో దీనికి విపులీకరణ గ్రంథ రూపంలో జరిగింది. ద్వాపర యుగము లోపల నువ్వు కూడా జపించమని ఉపదేశించాడు. అటు తర్వాత బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించాడు. ఆ నారదుడు నాకు ఉపదేశించాడు. నేను దీన్ని 12 స్కందాల గ్రంథంగా విపులీకరించాను. పుత్రక, వేద సంహితమైన ఈ మహాభాగవత పురాణమంతా దేవీ చరిత్ర. ఇది తత్వశాస్త్రము, ఇది ధర్మశాస్త్రము, బ్రహ్మ విద్యానిధానము, సంసార అర్ణవము తారకము, అజ్ఞాన వినాశకము, జ్ఞానప్రకాశము, శాంతి సుఖదాయకము, దీర్ఘ ఆయుష్యకరము. ఎలాంటి రోగాలు రాకుండా దీర్ఘ ఆయుష్యంగా మనము జీవిస్తాము. చదివేవారికి వినేవారికి శుభప్రదం. ఇదిగో స్వీకరించు. ఒకసారి శ్రద్ధగా చదువు. నీ యోగ్యత చూసి ఇస్తున్నాను. నీతో పాటు నా శిష్యుడు సూతుడు కూడా దీన్ని చదువుతాడు. కలిసి చదవండి. ఇందులో 18,000 శ్లోకాల గ్రంథం ఇది అని చెప్పి వ్యాసుడు తన దేవీ భాగవతాన్ని తన పుత్రుడైన శుకుడికి అందించాడు. శౌనకాది మహామునులారా, ఆ విధంగా గురుపుత్రుడు శుకుడితో కలిసి నేను ఈ దేవీ భాగవతం చదివాను. సరే, అది అలా ఉంచండి. శుకుడికి అప్పటికీ మనశ్శాంతి లభించలేదు. మరింత వికల మనస్కుడయ్యాడు. అందరినీ తప్పించుకొని ఎప్పుడూ ఏకాంతంగా ఉంటున్నాడు. ఏ భావము లేని చూపులతో దిక్కులు చూస్తున్నాడు. అటు భోజనాలు కాదు, ఇటు ఉపవాసాలు కాదు. దేని మీద అతడికి ఆసక్తి నిలవడం లేదు. ఏదో బెంగపెట్టుకున్నట్టు అయిపోయాడు. ఇది వ్యాసుడు గమనించాడు. ఒక రోజున పిలిచి విషయం కనుక్కున్నాడు.